నోరు మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు. ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి. నీ రెండో భర్తని నెత్తినెక్కించుకుని ఏవేవో మాట్లాడుతా ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నోరు మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు. ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి. నీ రెండో భర్తని నెత్తినెక్కించుకుని ఏవేవో మాట్లాడుతా ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను.